హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మరి ఇవాల్టి మన వీడియో వచ్చేసి మీరు థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు. సో ఇప్పుడు మీకైతే అర్థమైపోయి ఉండొచ్చు. నాకైతే ఎన్నో రోజుల నుంచి అయితే స్వీట్ కార్న్ వడ అయితే తినాలనిపిస్తుంది. అదొక క్రేవింగ్ అయిపోయిందనమాట. ఎలా అంటే నేను రీల్స్ అయితే స్క్రోల్ చేస్తుంటే కనపడింది. ఇంక అప్పటి నుంచి అయితే నాకు అదొక క్రేవింగ్ అయితే అయిపోయింది. ఇక లేట్ చేయడం ఎందుకని అయితే నేను ఒక 2 స్వీట్ కార్న్లు అయితే తెచ్చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం కదా మనం చేయడం, ఇంక అందుకని అయితే ఒకటైతే ఒలిచి పెట్టుకున్నాను క్లీన్గా. ఇంకా అలా ఒక కవర్లో అయితే వేసాను అనమాట. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి. కొంతమంది అయితే ఇప్పుడిప్పుడే వంట చేయడం నేర్చుకుంటారు కదా, ఇంకా నాలాగైతే కొన్ని పేర్లు తెలియదు. వాళ్ళ కోసం అయితే నేను వీటి పేర్లు అయితే చెప్తాను. ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను, అలాగే ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా తీసుకున్నాను టేస్ట్కి తగినంత. అలాగే జీలకర్ర కూడా తీసుకున్నాను. ఇంకా లాస్ట్ ఫైనల్గా వచ్చేసి అల్లం ముక్కలు చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. నాకైతే అంతగా నచ్చదు, నేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే నాకు అస్సలు నచ్చదు అనమాట. కానీ ఇది లేకుండా అస్సలు బాగుండదు వడ. మరి నేను ఎలా చేస్తాను అనేది ఇప్పుడు మీరు చూసేయండి. అలాగే బియ్యం పిండి ఒక 3 టేబుల్ స్పూన్, అలాగే శనగపిండి కూడా ఒక 3 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను ఇక్కడ, మనకు సరిపడినంత. అస్సలు మాటల్లో చెప్పలేము, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది వచ్చేసి తెలంగాణ స్పెషల్. నేనైతే ఎప్పుడు ఆంధ్రాలో చెయ్యంగా కానీ నేను ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఇప్పుడు మన స్టైల్లో, మన ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు మీరు ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. నేను కూడా ఫస్ట్ హైదరాబాద్లోనే ఉండే కదా, మా ఫ్రెండ్స్ అయితే నా కోసం తెచ్చేవాళ్ళు అనమాట. నేనైతే భలే ఇష్టంగా తినేదాన్ని. మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు, ఒక్కసారైనా ట్రై చేయాలని అయితే ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం ఈ స్వీట్ కార్న్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందాక చెప్పా కదా అల్లం ముక్కల్ని నేను ఎలా చేస్తానో చూసేయండి అని. ఇప్పుడైతే నేను ఆ అల్లం ముక్కల్ని మిక్సీలోనే వేసేసి పట్టేసుకుంటాను ఒకేసారి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది ఉండాలి కాబట్టి. వడలు అల్లం లేకపోతే అస్సలు బాగుండదు. సో ఇప్పుడైతే నేను దాంట్లో వేసి అయితే మిక్సీ పట్టేస్తున్నాను. మరి అంత మెత్తగా పట్టుకోకూడదు, అంత గరుగ్గా కూడా పట్టుకోకూడదు. ఇక నేనైతే ఇక్కడ మిక్సీ ఎలా పట్టాను అనేది ఇప్పుడు మీరు చూసేయండి. అంత మెత్తగా అయితే పట్టుకోలేదు నేను. ఇంకా మనమైతే వడల కోసం పిండి అయితే రెడీ చేసేసుకోవాలి. మరి ఇప్పుడు అది ఎలా చేస్తానో ఏందనేది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఇక్కడ వచ్చేసి స్వీట్ కార్న్ మనం మిక్సీకి పెట్టాం కదా, కొంచెం వాటర్గా ఉంటుందన్నమాట, లూజ్గా. మనం కొంచెం పిండి వేసుకొని కొంచెం గట్టిగా చేసుకోవాలి. అంటే వడకి ఎంత గట్టిగా కావాలో అంత గట్టిగా అయితే చేసుకుంటే బాగొస్తుంది అనమాట. అందుకని కొంచెం పిండి అయితే నేను యాడ్ చేశాను. మీకు కూడా ఒకవేళ అవసరం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే అలాగైనా చేసుకోండి. సో ఇప్పుడైతే పిండి అయితే కలిపి పెట్టేసుకొని ఇప్పుడైతే వడలు వేస్తున్నాను అనమాట. పిండి కూడా రెడీగా ఉంది. ఇంకా ఆయిల్ కూడా ఫస్ట్ కూడా పెట్టేసాను అనమాట, హీట్ అయిపోయింది ఆయిల్ కూడా. ఇంకా దాంట్లో వడలు వేసుకొని ఇంకా ఒక్కొక్కటి వేస్తుంటే అసలు ఆ బబుల్స్ వస్తుంటాయి చూడు ఆయిల్ వేసినప్పుడు. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు వడలు చేయడము. ఇంకా అంటే కొంచెం భయంగానే చేశాను, ఆయిల్ కదా కొంచెం భయంగా ఉంటుంది. ఎంతైనా ఆయిల్కి దూరంగా ఉంటేనే మంచిది, కానీ చేసుకొని తినాలి అన్నప్పుడు తప్పదు కదా. సో ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయింది అనమాట. నాకైతే భలే నచ్చింది టేస్ట్. ఫస్ట్ మా హస్బెండ్కి పోయి ఇచ్చి వచ్చాను, అసలు ఎలా ఉంది ఏందని కనుక్కొని వచ్చి నేను తిన్నాను అనమాట. అంటే అలా ఏం లేదు, కాకపోతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అంతే, ఈ వీడియో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ శ్రావణి. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.